హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ డంకీ. డంకీ ఇది ఒక పాన్ ఇండియా మూవీ కాదు ఫ్రెండ్స్, డైరెక్ట్ హిందీ మూవీ. కాకపోతే సల్లార్కి మంచి కాంపిటీషన్ వచ్చింది. ఈ మూవీ ఈ రోజు రిలీజ్ చేశారు. సో ఈ మూవీ హిట్ ఆ ఫ్లాప్ దీని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. తెలుసు కదా, దీనిలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ షారూక్ ఖాన్ గారు అండ్ తాప్సీ పన్ను హీరోయిన్, వికీ కౌశల్ అండ్ బొమ్మన్ ఇరానీ గారి మంచి పెర్ఫార్మెన్స్ ఉంది ఈ మూవీలో. సో స్టోరీ ఏం లేదు ఫ్రెండ్స్. మన హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ లండన్కి వెళ్ళి డ్రీమ్ లో ఉంటారు. అయితే ఆ డ్రీమ్ ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, విచ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ దెమ్. ఇదంతా టిపికల్ ఇండియన్, నార్త్ ఇండియన్ మెంటాలిటీలో ఉన్న కథాంశం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకనొక టైంలో చాలా మంది విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలి, మా ఫ్యామిలీ హ్యాపీగా చూసుకోవాలి అన్న నేపథ్యంలో ఈ స్టోరీ అంతా ఉంటుంది. కాకపోతే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే రాజ్ కుమార్ హిరానీ గారి డైరెక్షన్. గతంలో వచ్చిన మున్నాబాయ్, ఎంబీబీఎస్, లగేరావు మున్నాబాయ్, పీకే లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రాజ్ కుమార్ హిరానీ గారు ఈ సినిమాతో మళ్ళా మన ముందుకు వచ్చారు. షారుఖ్ ఖాన్ లో ఉన్న బెస్ట్ యాక్టివిటీ అంటే ఆయన ఏ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా బెస్ట్ ఇస్తారు. సో ఈ సినిమాలో మెయిన్ గా హిరానీ గారు అంటే రాజ్ కుమార్ హిరానీ గారు షారుఖ్ ఖాన్ తో అండ్ మొత్తం క్యారెక్టర్స్ తో మంచి ఇమోషన్ ని అండ్ ఇండియన్ సెంటిమెంట్ ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. మంచి ఇంట్రెస్టింగ్ తో ఫస్ట్ హాఫ్ ని ఎండ్ చేస్తారు. అండ్ హ్యూమర్ అనేది టిపికల్ నార్త్ ఇండియన్ హ్యూమర్ ఉంటుంది. కాకపోతే మనం సబ్ టైటిల్స్ బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే డైరెక్ట్ తెలుగు సినిమా కాదు కదా ఇది. అండ్ ఇంటర్వెల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఎస్పెషలీ వికీ కౌశల్ గారి ఇచ్చే డెలివరీ అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ మాట్లాడే తీరు కానీ చాలా మనకి బాగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ దానికి యాక్చువల్లీ అంటే ఏంటి అంటే హౌ టు గో టు అబ్రాడ్ విత్ ఫేక్ వే, అంటే ఒక డంకీ స్టైల్ అనే ఉంటుంది. ఆ డంకీ స్టైల్ అంటే ఏంటంటే మనకి దొడ్డిదారిన వెళ్ళిపోవాలి, వెళ్ళి అక్కడ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ సెకండ్ హాఫ్ లో చాలా బాగా చూపించారు. ఈ ఇమోషన్స్ మాత్రం హైలైట్ ఆఫ్ ద మూవీ ఫ్రెండ్స్. అండ్ మైనస్ పాయింట్స్ పెద్దగా ఏం లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం స్టోరీని ఇంతకు ముందు కూడా చూసాం, టిపికల్ బాలీవుడ్ స్టోరీ ఇది. పాత సినిమాలు చాలా వచ్చాయి, తెలుగు సినిమాలో కూడా కొన్ని ఉన్నాయి ఇలాంటివి. సో ఈ సినిమాని మనం ఎలా అనుకుంటాం అంటే ఓవరాల్ గా మన స్టోరీ ముందుగానే అర్థమైపోతుంది. కాకపోతే మంచి సాంగ్స్ బై సోను నిగమ్ గారు, అంటే ఈయన పాత సింగర్ ఫ్రెండ్స్. అంటే 1990s నుంచి 2000 వరకు సోను నిగమ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సింగర్. ఆయనది ఒక సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ రోజు ఈ సినిమా రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఈ రోజు సలార్ కూడా రిలీజ్ అవ్వాలంట ఫ్రెండ్స్. కాకపోతే సమ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ సమ్ ఎకనామిక్ ఇష్యూస్ వల్ల రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాలేదు. కాకపోతే ఇది బిగ్ క్లాష్ విత్ సలార్. రేపు సలార్ రిలీజ్ కాబోతుంది. అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ బిట్వీన్ సలార్ అండ్ డంకీ, అంటే యాక్చువల్లీ ఏం ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ఈ రెండు మూవీస్ ఒకే రోజు రిలీజ్ కాలేదు, దాని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ స్టే కనెక్ట్ టు అవర్ ఛానల్. డంకీ విషయానికి వస్తే సినిమా బాగుంది, ఫ్యామిలీతో కూర్చొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మన ఈ మూవీని. సో మా బిజినెస్ రేటింగ్ ఏమో 3/5 ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ సినిమా నచ్చినట్లయితే మా కమెంట్ బాక్స్ చాట్ చేసి చెప్పండి. టిల్ దెన్ ప్లీజ్ కనెక్ట్ టు అవర్ ఛానల్. బాయ్.